భారతీయం యూట్యూబ్ వీక్షకులందరికీ నమస్సుమాంజలి అర్పించుకుంటూ ఈరోజు మనం శ్రీదేవి భాగవతం 3వ స్కందంలో భాగవతం వినే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విశ్వభారతీయం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీరు చేసే ప్రతి కామెంట్ మరింతగా మన వీడియోని జనాల్లోకి తీసుకెళ్తుందని విన్నవించుకుంటూ, భగవానుడా మళ్ళీ అడిగాడు స్వరథుడు. దేవి ఆరాధన విధి, పూజా విధి, మంత్రము, హోమ విధి సెలవియ్యి విను అంటూ అందుకున్నాడు సుమేధుడు. శుభప్రదమైన విధానమది. యథావిధిగా నెరవేరిస్తే అన్ని కోరికలు నెరవేరుతాయి, అన్ని దుఃఖాలు తొలగిపోతాయి, జ్ఞానము మోక్షము లభిస్తాయి. ఆరాధనకి పూనుకున్న వారు స్నానం చేసి స్వచ్ఛమైన వస్త్రాలు ధరించాలి, ఆచమనం చేసుకోవాలి, పూజాస్థానం శుద్ధి చెయ్యాలి, గోమయంతో అలికి ఆసనం పరవాలి, ఆచమనం చేసుకోవాలి, పూజాస్థానం శుద్ధి చెయ్యాలి, మళ్ళీ ముమ్మారు ఆచమనం చెయ్యాలి. శక్తిని అనుసరించి పూజా సామాగ్రి సమకూర్చాలి, దాన్ని యథాస్థానంలో పెట్టి ఉంచాలి. ప్రాణాయామం చేసుకుని భూతశుద్ధి చెయ్యాలి. మంత్రపూర్వకంగా పూజా సామాగ్రి మీద నీళ్లు చిలకరించాలి. ప్రాణ ప్రతిష్ఠ చెయ్యాలి. మాసము తిథి వివరిస్తూ సంకల్పము మాతృకాన్యాసము చేయాలి. అనంతరం రాగి పాత్ర మీద తెల్ల గంధంతోనూ రక్త చందనంతోనూ షట్కోణ మంత్రము అష్టకోణ యంత్రము వెయ్యాలి. యంత్రం ప్రతి దళంలోనూ నవాక్షర మంత్రం ఒక్కొక్క అక్షరం రాయాలి. యంత్రం మధ్య నవమాక్షరం రాయాలి. వేదోక్తంగా యంత్ర ప్రతిష్ఠ చెయ్యాలి. మంత్రం లేనప్పుడు బంగారంతోనూ వెండితోనూ చేసిన ప్రతిమను శివోదిత మంత్రంతో పూజించాలి, లేదా వేదోక్త మంత్రాలతో దేవిని ధ్యానించాలి. నవాక్షర మంత్రం యథావిధిగా జపిస్తూ ఉండాలి. జపించిన దాంట్లో దశాంశం ఆహుతి వేసి హోమం చెయ్యాలి. హోమంలో దశాంశం తర్పణం చెయ్యాలి. తర్పణంలో దశాంశం బ్రాహ్మణ భోజనం చేయించాలి. జపం పూర్తయ్యాక విసర్జన చెయ్యాలి. యథావిధిగా ఈ పూజ నవరాత్రులు చెయ్యాలి. ఆత్మ కళ్యాణం కోరుకునే మనిషి ఆశ్వీజ మాసం, చైత్రమాసం ఈ నవరాత్రులు ఉపవాస వ్రతం తప్పక చెయ్యాలి. నవరాత్రులు జపించిన మంత్రంతో చక్కెర, తేనె, నెయ్యి కలిపిన పాలతో హవనం చెయ్యాలి. లేదా మేక మాంసము, మారేడు పత్రాలు, ఎర్ర గన్నేరు పువ్వులు, నువ్వులు, చక్కెర హోమం చెయ్యాలి. అష్టమి, నవమి, చతుర్దశి తిథుల్లో అధికంగా దేవిని పూజించి బ్రాహ్మలికి సంతర్పణ చెయ్యాలి. ఇలా చేస్తే నిరుపేదకి పెన్నిది లభిస్తుంది, రోగికి ఆరోగ్యం కలుగుతుంది, గొడ్డు వాళ్ళకి సంతానం కలుగుతుంది, రాజ్యం పోయిన రాజుకి సామ్రాజ్యం ప్రాప్తిస్తుంది, శత్రు నాశనం జరుగుతుంది, విద్యార్థికి విద్య సిద్ధిస్తుంది. ఇందులో సందేహమేమీ లేదు. బ్రాహ్మలు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు ఎవరైనా దేవిని పూజించవచ్చు, ఫలం పొందవచ్చు. స్త్రీలు, పురుషులు కూడా పూజించి సిద్ధి పొందవచ్చు. శ్రద్ధగా జగత్తాత్రిని పూజిస్తే సర్వ సుఖాలు లభిస్తాయి. ఆశ్వయుజ మాసం శుక్లపక్షం నవరాత్రి వ్రతానికి శుభం. నవరాత్రి వ్రతం విధి ఏమిటంటే పూజాస్థానంలో ముందు యథావిధిగా మండపం తయారు చెయ్యాలి. మండపం మీద వేద మంత్రాలతో కలశం స్థాపించాలి. వెనుక వివరించిన ప్రకారం విధిగా యంత్ర నిర్మాణం చేసి కలశం పక్క స్థాపించాలి. కలశం 4 వైపులా యవులు రావాలి. పైకండువా కట్టాలి. నలువైపులా పూలమాలలు వేలాడ తీయాలి. అలా మండపం తయారు చెయ్యాలి. ధూపాలు వెయ్యాలి, దీపాలు పెట్టాలి,
శక్తి వంచన లేకుండా ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము పూజ జరిగించాలి. ఈ పూజలో పిసినారితనం కూడదు. ధూపదీప నైవేద్యాలు యథావిధిగా సాగించాలి. రకరకాల పళ్ళు, పువ్వులు వినియోగించాలి. గీత వాద్యాలు, స్తోత్ర పాఠాలు, వేద పఠనము, బాజా భజంత్రీలు అన్నిటితో ఉత్సవం చెయ్యాలి. విధిపూర్వకంగా కన్యా పూజ కూడా చెయ్యాలి. కన్యలకు చందనము, నగలు, వస్త్రాలు, భోజన సామాగ్రి, వాసన నూనెలు, పూదండలు అవి ఇచ్చి పూజించాలి. అష్టమి నాడు లేదా నవమి నాడు మంత్రపూర్వకంగా హోమం చేయాలి. అనంతరం బ్రాహ్మణ సంతర్పణ చెయ్యాలి. దశమి నాడు పారణం చెయ్యాలి. యథాశక్తి బ్రాహ్మణులకి దక్షిణలివ్వాలి, దానాలివ్వాలి. పురుషులు, స్త్రీలు, స్త్రీలలో పతివ్రతలు, వితంతువులు అందరూ ఈ నవరాత్రి వ్రతం చెయ్యవచ్చు. భక్తితో ఈ వ్రతం చేసే వాళ్ళకి ఈ లోకంలో కోరిన సుఖాలు లభిస్తాయి. పరలోకంలో దేవీలోకం ప్రాప్తిస్తుంది. మరుజన్మలో దేవి మీద భక్తి ఏర్పడుతుంది. ఉత్తమ కులంలో పుట్టుక లభిస్తుంది. అన్ని వ్రతాల కంటే ఉత్తమ వ్రతం నవరాత్ర వ్రతం. ఇంతెందుకు, భగవతిని ఆరాధిస్తే అన్ని కోరికలు సిద్ధిస్తాయి. అంచేత రాజా, నేను వివరించిన విధానం ప్రకారం ఆ చండికాదేవిని ఆరాధించు. నీ శత్రువుల్ని జయిస్తావు. నీ రాజ్యం నీకు వస్తుంది. ఆలు బిడ్డలతోనూ ఆత్మ బంధువులతోనూ పరమసుఖం అనుభవిస్తావు. అలాగే సమాధి నువ్వు కూడా ఆ దేవిని ఆరాధించు. సర్వకామదాంబ ఆమె విశ్వేశ్వరి, మహామాయ, సృష్టి సంహారిణి. ఆమె ఆరాధిస్తే నీ ఆలుబిడ్డలతో ఎప్పటిలాగే సుఖపడతావు. చివర దేవీలోకంలో నివసిస్తావు, సందేహం లేదు. భగవతిని ఆరాధించిన వాళ్ళు మరణించాక నరకంలో పడతారు. ఈ లోకంలో కూడా వాళ్ళకి సుఖం లేదు. రకరకాల వ్యాధులతో దుఃఖపడతారు. అడుగడుగున పగవాళ్ళు వాళ్ళని పడగొడతారు. భార్య బిడ్డలు లేకుండా కూడా బాధపడతారు. తృష్ణ వదలదు, బుద్ధి మందగిస్తుంది. బిల్వపత్రాలు, గన్నేరు పువ్వులు, పద్మాలు, సంపంగి పువ్వులు అర్పించి జగజ్జనని దేవిని పూజిస్తే భోగభాగ్యాలు లభిస్తాయి. శక్తి భక్తి పరాయణులకి సిద్ధించని సంపదలంటూ లేవు. నిగమ మంత్రాలతో ఆ తల్లిని పూజిస్తే సకల సంపదలు సమకూరడమే కాదు, సత్వగుణం గల పండితుడవుతాడు మనిషి. లోకం అతన్ని గౌరవిస్తుంది. అతడు రాజే అయితే రాజులందరిలో ఉత్తముడనిపించుకుంటాడు. శ్రీదేవి భాగవతం 5వ స్కందంలో ఇది 34వ అధ్యాయం సంపూర్ణం. 35 సురధ సదుల కథ. మేధుడు చెప్పిందంతా విన్నారు సురధ సమాధులు. వారి హృదయాల్లో దేవీ భక్తి రేకెత్తింది. వారి నేత్రాలు చెమ్మగిల్లాయి. ఇద్దరు ముని పాదాల మీద సాగిలపడ్డారు. లేచి చేతులు జోడించి అన్నారు, మునీంద్ర, బండెడు దుఃఖంతో ఉన్నాం మేము. భగీరథుడు గంగా ప్రవాహంతో లోకం చల్లబరిచినట్టు నీ సూక్తి సరస్వతితో మా దుఃఖాన్ని చల్లబరిచావు. సాధు పురుషులు పరోపకారం కోసమే అవతరిస్తారు. అకృతి మగుణాభిరాములు. సర్వ ప్రాణులకి సుఖం కలిగించడమే వారి సంకల్పం. మా పూర్వపుణ్యం వల్ల మీ ఆశ్రమం దొరికింది మాకు. ఈ లోకంలో స్వార్థపరులు ఎందరో ఉన్నారు. పరోపకారం చేసే నీ వంటి వాళ్ళు ఎందరో లేరు. నీ దర్శనంతోనే మా కష్టాలు తొలగిపోయాయి. నీ మాటలు విని మా మనోదుఖం కూడా మాయమైంది. అమృతం వంటి నీ మాటలతో ధన్యులమయ్యాం, పవిత్రులమయ్యాం. సంసార సముద్రంలోంచి మమ్మల్ని ఒడ్డు చేర్చావు. జగదంబని ఆరాధిస్తాం. దయామూర్తివి నువ్వు మునీంద్ర. మంత్రదానం కూడా చేసి మా ఇద్దరిని ఉద్ధరించు. తపస్సు చేస్తాం. ఆమె దర్శన భాగ్యంతో మా ఇళ్ళకి మళ్ళీపోతాం. నీ నోట దేవి నవాక్షర మంత్రం ఉపదేశం పొందుతాం. ఉపవాసముండి నవరాత్రం పాటించి మంత్రజపం చేస్తాం అంటూ ప్రార్థించారు.
వారి ప్రార్థన మన్నించాడు సుమేధుడు. ధ్యాన బీజ పరస్పరంగా మంత్రం ఉపదేశించాడు. మంత్రము, మంత్ర ఋషి బీజము, ఛందస్సు, శక్తి దేవతలు తెలుసుకున్నారు సురథ సమాధులు. కృషోదరులు శాంతచిత్తులు అయి ఆశ్రమం పక్క ప్రవహిస్తున్న నది ఒడ్డుకు వెళ్లారు వారు. నిర్జన స్థలంలో ఆసనాలు వేసుకు కూర్చున్నారు. మంత్రం జపించి దేవి 3 చరిత్రలు పఠించడం మొదలెట్టారు. 1 నెల గడిచింది. వాళ్ళ బుద్ధి స్థిరపడింది. దేవి పాదపద్మాల మీద భక్తి కుదిరింది. ప్రతిదినము వాళ్ళిద్దరూ వెళ్ళి సుమేధుడికి పాదాభివందనం చేసి వచ్చేవారు. నది ఒడ్డుకి వచ్చి కుశాసనాల మీద కూర్చునేవారు. దినమంతా మంత్రజపంతో దేవిని ధ్యానించేవారు. పళ్ళు, దుంప, దట్రా మాత్రం తినేవారు. 1 ఏడాది గడిచింది. పళ్ళు అవి మానేసి ఆకులు మాత్రం ఆహారం చేసుకున్నారు. వాళ్ళు మరో ఏడాది గడిచాక ఎండుటాకులు మాత్రం తింటూ జపం చేశారు. ఇంద్రియాలు పూర్తిగా అదుపులో పెట్టుకున్నారు. అలా 2 ఏళ్లు గడిచాయి. ఒకనాడు దేవి కలలో అవుపడింది. ఎర్ర బట్టలు కట్టుకుందామే, విలువైన నగలు పెట్టుకుంది. కలలో దేవిని చూసి సురథ సమాధులు సంతోషించారు. అవాల నుంచి ఎండుటాకులు తినడం కూడా మానేశారు. నీళ్లు మాత్రం తాగి 3వ ఏడు గడిపారు. 3 ఏళ్లు తపస్సు చేసినా దేవి ప్రత్యక్ష దర్శనం లభించలేదు వారికి. అందుకని ఎంతో విచారించారు వారు. మరణం తప్ప మరో గతి లేదనుకున్నారు. అగ్నిగుండం సిద్ధం చేశాడు సురథుడు. తన శరీరం కోసి అగ్నిలో ఆహుతి చెయ్యడం ఆరంభించాడు. అలాగే కోమటి సమాధి కూడా తన శరీరం కోసి మండుతున్న అగ్నిలో ఆహుతి చెయ్యడం మొదలెట్టాడు. ఉత్తర క్షణంలో వారిద్దరి ముందు ప్రత్యక్షమైంది భవాని. అమ్మ సురథ సమాధి, నీ భక్తికి మెచ్చాను. ఏం కావాలో కోరుకోండి, వరమిస్తాను. నా భక్తులు మీరు అంది. అలాగే కాని అమ్మా, శత్రువుల్ని జయించి నా రాజ్యం నేను తిరిగి సంపాదించినట్టు వరమియ్యి అన్నాడు సురథుడు. సరే అంది దేవి. నీ రాజ్యానికి నువ్వు వెళ్ళు. శత్రువుల్ని జయిస్తావు. నీ మంత్రులు పాదాక్రాంతులవుతారు. 10,000 సంవత్సరాలు సుఖంగా రాజ్యం చేస్తావు. అనంతరం సూర్యుడి కుమారుడివై మనువుగా జన్మిస్తావు. అమ్మ చేతులు జోడించి అన్నాడు సమాధి. ఇల్లు, వాకిలి, ఆలుబిడ్డలు ఎవరూ అక్కరలేదు నాకు. ఈ బంధనాలేవీ వద్దు. సంసారం స్వప్నం వంటిది, సముద్రం వంటిది కూడా. ఈ సముద్రములో అజ్ఞాని మునిగిపోతాడు, జ్ఞాని మాత్రం ఒడ్డుకు చేరుకుంటాడు. తెలిసినవాడు మళ్లీ జన్మ ఎత్తాలని కోరడు. అంచేత ఈ భవబంధాల నుంచి ముక్తి పొందే జ్ఞానం నాకు అనుగ్రహించు. అలాగే కాని అంది దేవి. ఇద్దరికీ వరాలిచ్చి ఉన్న పలాన మాయమైపోయిందామె. వరాలు పొంది సురథుడు సమాధి సుమేధముని దగ్గరికి వచ్చారు. ముని దగ్గర సెలవు తీసుకున్నాడు సురథుడు. అతనికి ప్రణామం చేసి గుర్రమెక్కాడు. ఇంతలో అతడి ప్రజలు, మంత్రులు ఎదురు వచ్చారు. తలలు వంచి నమస్కరించారు. మహారాజా, వినయంగా అన్నారు మంత్రులు. శత్రువులు ప్రజల్ని పీడించారు, సహించలేకపోయాం. యుద్ధం చేసి వాళ్ళందరినీ చంపేశాం. నువ్వు దయచేసి రాజ్యం పాలించు. ఈ వార్త సుమేధమునితో నివేదించాడు సురథుడు. మళ్ళీ నమస్కరించి సెలవు తీసుకున్నాడు. మంత్రులతో తన రాజధానికి వెళ్ళిపోయాడు. ఇల్లాలిని, రాజ్యాన్ని ఏలుకున్నాడు. సముద్రం అంచుల దాకా రాజ్యం పెంచుకున్నాడు. సమాధి కోమటికి జ్ఞానోదయమైంది. దేశంలోని తీర్థాలన్నీ సేవించాడతడు. భగవతి మహిమ గానం చేశాడు. జనమేజయ, పరమాద్భుతమైన దేవీ చరిత్ర వినిపించాను నీకు. విన్నావు కదా దేవీ ప్రభావం. భక్తులకి అభయం ప్రసాదిస్తుందామె. ఈ దేవీ చరిత్ర రోజు వింటే సంసార సుఖాలన్నీ సమకూరుతాయి, జ్ఞానం కలుగుతుంది.
ప్రతిష్టలు లభిస్తాయి, మోక్షం ప్రాప్తిస్తుంది, కీర్తి కలుగుతుంది. ఈ కథలో అన్ని ధర్మాలు ఇమిడి ఉన్నాయి. అఖిలార్థ ప్రథమమైనది ధర్మము, అర్థము, కామము, మోక్షము 4 పురుషార్థాలు ప్రసాదిస్తుంది. సూతుడు సౌనకాది మహామునులారా, జనమేజయుడు కోరిన ప్రకారం వ్యాసముని వినిపించిన దేవీ భాగవత సంహిత మీకు వినిపించాను. సర్వ పురాణాల సారం దేవీ భాగవతం, దివ్యమైన పురాణం. శ్రీ దేవీ భాగవతం 5వ స్కందంలో ఇది 35వ అధ్యాయం, 5వ స్కందం సమాప్తం. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహేం మహిషా గోబ్రాహ్మణేజం శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ విశ్వభారతీయం యూట్యూబ్ ఛానల్. లైక్, షేర్, కామెంట్. మీరు చేసే ప్రతి కామెంట్ మన వీడియోని మరింత మందికి చేరువ చేస్తుందని విన్నవించుకుంటున్నాను.